వాడా వేడిగా రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం. అసెంబ్లీలో నువ్వంటే నువ్వు, నేనంటే నేను, నేను తోపంటే నేను, కాదు కాదు నేను తోపంటే నేను అన్నట్టు హరీష్ రావు కావచ్చు, అటువైపు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీరు చర్చలు విపరీతంగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అయినా, జరిగిన అవినీతి అయినా ప్రజలకే జరిగింది. కాంగ్రెస్లో ఉన్న లీడర్లు కూడా 100 కోట్లు సంపాదించుకున్నాడు, బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు కూడా 100 కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మన సమస్యలు పరిష్కరించబడవు. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతామో, ఎప్పుడైతే మన గళాన్ని మనం ప్రజల కొరకు విప్పుతామో, ఎప్పుడైతే ప్రశ్నతో మనం ప్రయాణం చేస్తామో అప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిత్రులారా, నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూద్దాం హరీష్ రావు గారు నేను ఏమంటానంటే, సర్కారు అన్నీ అబద్ధాలే, మేం చలో నల్గొండ పిలుపునిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, 6 నెలల్లోనే ట్రిబ్యునల్ వాటాలు తెల్చని కోరుదాం, కేసీఆర్ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అంటే వాటర్ సమస్య కావచ్చు, లేకుంటే ప్రాజెక్టుల సమస్య కావచ్చు, వీళ్ళతోనే స్టార్ట్ అయింది, వీళ్ళతోనే ఎండ్ అయింది అన్నట్టు హరీష్ రావు గారు అక్కడ డ్రామాలు ప్లే చేస్తాడు. అది కాకుండా మళ్ళీ దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం, హరీష్ రావు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం, మన ఈయన ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏమంటారంటే, పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు, అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. వాస్తవానికి కేసీఆర్ గారు కొంచెం తుంటు వేయడం వల్ల ఆయన కొన్ని రోజులు బయటికి రాలే, ఓకే హాస్పిటల్ రెస్ట్ తీస్తున్నాడు, బెడ్ రెస్ట్ తీస్తున్నాడు, ఇప్పుడు ఆయన బయటికి వచ్చాడు, అసెంబ్లీలో రావచ్చుగా, మరి ఆయన ఎందుకు రాలే? ఆయన రాకుండానే ఆయన మళ్ళీ సీఎం అని ఫీల్ అవుతాడు. సీఎం ఆయన ముందు 10 సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లో ఎట్లా పడుకున్నాడో, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అసలు రాష్ట్రంలో కావచ్చు ఎలాంటి చట్టం తీసుకురావాలంటే, గెలిచిన ఎమ్మెల్యేలు తప్పకుండా ఎక్కడ రావాలి, అసెంబ్లీలో రావాలి, రాకపోతే ఆ పదవికి పోవాలి అంతే. ఆ ఎమ్మెల్యే పదవి పోవాలి, రాకపోతే ఆ చట్టం తీసుకురావాలి. అసలు రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే చట్టం తీసుకురండి, మీరు హైకమాండ్తో మాట్లాడాలి ఆ చట్టం విషయంలో. ఇప్పుడు ఇక్కడ లోక్సభలో మన ఎంపీలు వెళ్ళరు, ఎమ్మెల్యేలు ఏమో ఇక్కడ వెళ్ళరు, మంత్రులు సభలకు రాడు, వాళ్ళ స్పీచ్ రాదు, ఏదో వాళ్ళు మాట్లాడు, లోట్ల పైన పడపట్టి మాట్లాడు. సీఎం ఏమో ఫామ్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి అతన్ని తిట్టుడు. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, కేటీఆర్ అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, బట్టి విక్రమార్కైనా, ఎవరైనా సరే సమస్యల గురించి మాట్లాడండి అంతే తప్ప వాళ్ళం వీళ్ళు తిట్లు, వీళ్ళం వాళ్ళ తిట్లు అది చేస్తే మాత్రం ఒరిగేది ఏం లేదు, జరిగేది ఏం లేదు. అందుకే ఆయన సభకు రాకపోవడం ప్రజలు అవమానించడమే, తప్పు చేసిండు కాబట్టి ముఖం చాటేస్తున్నాడు. సభకు వచ్చి కృష్ణా జిల్లాపై వైఖరి చెప్పాలి, ఇకనైనా దొంగలకు సద్ది మూట మోసే బుద్ధి మార్చుకోవాలని ఇతలు ఓటుకు నోటు దొరికిన కేసులో ఎవరు ముద్దాయి, మన రేవంత్ రెడ్డి గారు. ఇతను కూడా మార్చుకోవాలి. వాస్తవానికి అట్లా మాట్లాడే కేసీఆర్ గారు పిచ్చిగా మాట్లాడే ఆ స్లాంగ్ అలవాటు చేశారు. అసలు కచరా లాంగ్వేజ్ అలవాటు చేసింది కేసీఆర్ గారు, దాన్ని కొనసాగిస్తాను రేవంత్ రెడ్డి గారు. ఆయన పీదినా నువ్వు పీదింటావు అబ్బాయి, రేవంత్ రెడ్డి అర్థం కాదు, నువ్వన్నా కొంచెం పద్ధతిగా మాట్లాడు. ఒకటే చెప్తున్నాను, నేను ప్రజల పక్షం మాట్లాడుతున్నా, ముందే చెప్పా, ప్రతిపక్షం వేరు, అధికార పక్షం వేరు, ప్రజాపక్షం వేరు. నేను ఎల్లప్పుడు ప్రజల పక్షం. మీరు వాళ్ళు తిట్టుకుంటారు, కానీ కలిసినప్పుడు టీలు చాయలు తాగుతారు, మందు పార్టీలు చేసుకుంటారు. ప్రజల ముందు మాత్రం మీరు డ్రామా ప్లే చేస్తారు, తర్వాత మీరు ఒకటే. అందుకే నేను ప్రజల పక్షంగా మాట్లాడుతున్నా. దయచేసి వల్గర్ స్లాంగ్ మాట్లాడకండి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడండి, అభివృద్ధి ఏం చేయాలో అది చేయండి. నీటి విషయంలో, జలం విషయంలో చర్చ జరుగుతుంది, ఆ విషయం ఏంటో తేల్చి చెప్పండి. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణాయిత చేవల వల్ల నష్టం జరిగింది, మేడిగడ కూలిపోతుంది, కాళేశ్వరంలో కమిషన్లు బాగున్నాయి, ఈ విషయాలు బయటికి లాగండి, తొందరగా లాగి అరెస్ట్ చేయండి, బాగుంటుంది, పీడ విరగడైపోతుంది. అరే కవిత ఏమో అరెస్ట్ అయితే కొన్ని చోట్ల న్యూస్ పేపర్లు అటే అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ గారు మేము సీఎం అయిన వెంటనే కేసీఆర్ అరెస్ట్ చేపిస్తాడు, అయిపోయింది. లేదు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాను, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని చెప్పాను. ఇవన్నీ ఉచిత హామీలు కావా? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పలేదా? ఇవన్నీ మీరు చేసింది మోసం కాదా? కేసీఆర్ కూడా దుర్మార్గుడు, నువ్వు అందరు దుర్మార్గులే భయ్. ఈ ప్రజలు ఇంకా మహానాట్లు అయిపోయారు, ఓటుకు నోటితే అయిపోయి ప్రజలు అమ్ముడు పోతాను, మీలాంటి వాళ్ళని గెలిపిస్తాను. అది చట్టసభలో ఓటర్లు కనుక మహనీయులు కావచ్చు, చదువుకున్న యువతని చట్టసభలో పంపిస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు, కానీ మీరు అట్లా పంపరు. రేవంత్ రెడ్డి మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, బట్టి విక్రమ మాట్లాడతాడు, కేటీఆర్, కవిత, ఈ రెడ్డిలు కావచ్చు, ఈ వీరమధురు మాట్లాడితే మనం సప్పుడు టీవీలో వినాలి. అదంతా డ్రామా ఫ్రెండ్స్, డ్రామా ఇదంతా. ఎవ్వరి మాటలు నమ్మకండి, ప్రశ్నించండి, మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు, ధన్యవాదాలు.